ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. రేపు వేలాది మంది కార్యకర్తలతో వెనుపోటు దినం నిర్వహిస్తామని వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. ప్రతి నియోజకవర్గంలో శాంతియుత ర్యాలీలు నిర్వహించి తహసీల్దార్ ఆర్డీఓలకు వినతి పత్రాలు అందిస్తామన్నారు. వైఎస్ జగన్ మీద కక్షను చంద్రబాబు ప్రజల మీద చూపించారని ఆరోపించారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూటమి ప్రభుత్వం అమలు చేయలేదంటున్న కన్నబాబుతో మా ప్రతినిధి యుగంధర్ ఫేస్ టు ఫేస్. ఇచ్చిన హామీలను విస్మరించి గత ఏడాదిగా అధికారాన్ని అనుభవిస్తూ చంద్రబాబు నాయుడు ప్రజలను ఏ విధంగా మోసం చేశారన్న దాని మీద రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలోనే కాకినాడ జిల్లాలో కూడా ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా కలిసి శాంతియుత ర్యాలీని నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించిన తర్వాత స్థానిక ఎంఆర్ఓ లేదంటే ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్ర అందజేసే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దీని మీద మనతో మాట్లాడేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఉన్నారు. రేపటికి ఎన్నికలు పూర్తయి ఏడాది అవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నుకున్న రోజు రేపు. ఎన్నుకున్న రోజుకి గత ఏడాదిలో ఏం జరిగిందో చూస్తే దగా తప్ప ఏం లేదు. చెప్పిన హామీ ఒక్కటి నెరవేర్చకపోగా ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేశారు. సుమారు 1,50,000 కోట్ల పైచిలకు అప్పులు తెచ్చారు. పోనీ ఎవరికన్నా పేదవాళ్ళ కోసం ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేశారా అంటే లేదు. ఇవే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో ఆయన తీసుకొచ్చిన ఎన్నో గొప్ప సంక్షేమ కార్యక్రమాలని ఇవాళ రద్దు చేస్తారు. శాశ్వత వ్యవస్థలు ఉంటే జగన్ గారి పేరు కీర్తి చిరస్థాయిగా ఉండిపోతుంది కాబట్టి దాన్ని దెబ్బతీయాలని కుట్ర. పోనీ ఆయన మీద కోపంతో కేసులు పెడుతున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు, మొత్తం వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకుల్ని కార్యకర్తలని శ్రేణుల్ని విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారు, తప్పుడు కేసులు పెడుతున్నారు. ఓకే, భరిస్తాం. కానీ ప్రజల మీద కక్ష సాధించడం ఏంటి? ఇవాళ ఏ హామీ నెరవేర్చారు? సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ఇచ్చింది ఒక్క మాట నిలబెట్టుకోలేదు. పైగా ఏం చెప్తున్నారంటే ఏదో ఎంత ముందు విధ్వంసం జరిగిపోయిందని చెప్తున్నారు. మేము అడుగుతున్నాం, నేరుగా సూటిగా అడుగుతున్నాం, ఈ ఏడాది కాలంలో మీ మార్కులో ఒక్క పథకం అమలు చేసినట్టు చూపించండి. మీరు చెప్పింది అసలు తొలి సంతకం పెట్టినయే అమలు చేయలే. రోజులన్నీ ఒకేలా ఉండవు. ఈ కక్షపూరితమైన పరిపాలన ఈ రాష్ట్రానికి మీరు పరిచయం చేశారు. ఇది ఇక్కడితో ఆగిపోదు, చాలా ఇబ్బందులు వస్తాయి ఫ్యూచర్లో. అంతే తప్ప మంచి చేయండి, మంచి ప్రభుత్వం మంచి చేస్తే ప్రజలు గుర్తించి మీది మంచి ప్రభుత్వం అంటారు. మీకు మీరే స్టిక్కర్లు వేసుకుని మంచి ప్రభుత్వం అంటే ఎలా? ఆ వెన్నుపోటు దినం కార్యక్రమం ఉందో పెద్ద ఎత్తున అంటే వేలాదిగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులతో కలిసి శాంతియుత ర్యాలీ నిర్వహిస్తాం. ఆ తర్వాత ఎంఆర్ఓ కార్యాలయంలో ఒక వినతిపత్రాన్ని అందజేసి కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో ప్రజలు ఏ విధంగా మోసం చేసిందన్న దాని మీద కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తాం. జర్నలిస్ట్ వెంకటరామ్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ రూరల్ నుండి.